క్యాప్సికమ్ రైస్‌ని సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బావుంటుందండి. క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. దీనికోసం ముందుగా కొద్దిగా శనగపప్పు, మినపప్పును వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ధనియాలు, జీలకర్రను వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు ఇందులోకి 2 క్యాప్సికమ్‌ని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యేలోపు మనం ఫ్రై చేసుకున్న వాటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. క్యాప్సికమ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉడికించుకున్న రైస్, మిక్సీ పట్టుకున్న పొడి, కొద్దిగా ఉప్పును వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటూ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నారంటే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.